మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి జ్ఞానమైన నామంలో ఈ యొక్క శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడికకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవుడు గడిచిన దినాల్లో ఆయన చేసిన మేలులను బట్టి ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. తన ఉన్నతమైన కృపను మన యొక్క సంపూర్ణముగా కాపుదలుగా అనుగ్రహించి మనల్ని సజీవులుగా ఈ దినము ఆయన సన్నిధిలో ఉండడానికి కృప చూపించాడు. ప్రపంచంలో ఎంతో వింత అయినటువంటి వ్యాధుల చేత బాధపడుతూ ఉన్నప్పటికీ తను ఎరిగినటువంటి బిడ్డలు ఇశ్రాయేలీయులకు ఆయన ఇచ్చిన వాగ్దానము యేసు క్రీస్తునందు మనకు అనుగ్రహించబడినటువంటి గొప్ప స్వస్థతగా ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని చెప్పినట్లుగా గొర్రెపిల్ల రక్తము రాసుకున్నటువంటి ఐగుప్తీయులు ఎలాగైతే ఆ యొక్క శ్రమ నుంచి విడిపించబడ్డారో, ఆ యొక్క వ్యాధి కాలంలో తప్పించబడ్డారో, యేసు క్రీస్తుని నీ సొంత రక్షకునిగా, నా సొంత రక్షకునిగా అంగీకరించిన మనం కూడా తప్పించబడి ఈ దినము క్షేమంగా దేవుని సన్నిధిలో మోకరించగలుగుతున్నాం. అందరికీ దేవుని స్తుతులు చెల్లిస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ శుక్రవారపు ఆరాధన క్రమంలో మనము కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఎందుకంటే ఇంతవరకు స్తుతులతో పాటలతో దేవుని గనపరచడానికి, అలాగే ప్రార్థనలతో దేవుని సందర్శించడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఈ సమయం వాక్యాన్ని ధ్యానించుకునే సమయం, ఆయన మనతో మాట్లాడే సమయం. మరి వాక్య ధ్యానము అనేసరికి మన జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మరి ఆయన మనతో మాట్లాడినప్పుడు ఆయన మెల్లనైన చక్కనైన స్వరాన్ని మనం వినాలి అంటే మనం ఏకాగ్రత కలిగి దేవుని వైపు మన హృదయాన్ని సమస్తమును ఆయన వైపు మనం ఎప్పుడైతే కేంద్రీకరిస్తామో అప్పుడే ఆయన స్వరం మనం వినగలుగుతాం. మరి వినాలని ఆశ కలిగినటువంటి వారు దేవుని వైపు మీ హృదయాన్ని తిప్పుకోవాల్సిందిగా నేను ప్రారంభంగా మీకు తెలియజేస్తున్నా. మరి మొట్టమొదటిగా వాక్యంలోనికి మనం వెళ్ళడానికి ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చదువుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూరము నింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియకపోయి ఉండవలెను. ఆమేన్, హల్లెలూయా. ఈ వచ్చిన భాగాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. దేవుడు మనతో మాట్లాడుతుండగా ఆ మాటలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఈ సమయంలో చిన్న ప్రార్థనతో, మరి ఆయన మనకు అవకాశం ఇవ్వకపోతే, ఆయన మన కన్నులు తెరవకపోతే, మన జ్ఞాన నేత్రాలు తెరవకపోతే మనం దాన్ని గ్రహించలేం. దావీదు అందుకే చెప్తాడు, నీ ధర్మశాస్త్రంలో జ్ఞానయుక్తమైన సంగతులు గ్రహించినట్లుగా నా కన్నులు తెరువు ప్రభువా. సో ప్రార్థన చేద్దాం. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ గొప్ప నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. తండ్రి యొక్క మంచి సంతోషకరమైన సమయం, మరి ఎంతో మందికి లేనటువంటి భాగ్యం నాయన, చిన్న మంద ప్రార్థన మందిరపు సహవాసంలో దైవ సేవకుని కుటుంబముగా అయ్య తండ్రి, అలాగే కొద్ది మందిగా కలిసి ప్రార్థించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. ఈ స్థలంలో మోకరించిన ప్రతి వారిని వెరిగి ఉన్నాం. అలాగే ఈ యొక్క సాధనము ద్వారా, యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే దీన్ని వీక్షిస్తున్నారో వారి యొక్క హృదయాలను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నారు. మీ స్వాధీనంలో ఉంచుకొని ఆలోచనలకు తగినట్లుగా, మా తలంపులకు తగినట్లుగా నాతో మొత్తం మీరు మాట్లాడమని నిలువబడ్డ మీ దాసుని చాటు బలుపరుచుకొని నీవే నన్ను దర్శించి మాట్లాడి ఆయా రాతి గుండెను మాంసం గుండెగా మార్చి నీ కృపలో, నీ కనికరంలో భద్రపరచుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్లుప్తమైన చిన్న ప్రార్థన, అలాగే చిన్న వాక్యం మనం ధ్యానం చేస్తున్నాం. మత్తయి సువార్తలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగము చాలా ప్రశస్తమైనటువంటి
వాక్యభాగం. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో చెప్పినటువంటి చాలా ఉన్నతమైన విషయాల్లో, చాలా గొప్ప జ్ఞానయుక్తమైన విషయాల్లో ఇదొక మాటగా మనం గమనించగలుగుతాం. ఇక్కడ మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడండి. హల్లెలూయా. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములను చేయబడి అన్న మాటను ఈ యొక్క రాత్రి సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయము నీతిని గురించినటువంటి విషయం. దేవుని వాక్యం చెప్తుంది కదా, మొదట నా నీతిని, నా రాజ్యమును మీరు వెతకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడతాయి. ఏవన్నీ అనుగ్రహించబడతాయంటే మన శారీరకమైన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. మీరేం కట్టుకుంటారు, ఏం తింటారు, ఎలా ఉంటారు అన్న విషయాన్ని మీరు విడిచిపెట్టండి. మీరు ఏం వెతకాలి అంటే నా నీతిని, రాజ్యమును వెతకండి. హల్లెలూయా. అసలు ఆ నీతిని, రాజ్యమును వెతకాలి అంటే మనకు వాటి గురించి తెలిసి ఉండాలి కనుక కొన్ని విషయాలు ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేసుకోవడానికి దేవుడు కృప చూపుతున్నాడు. అందులో ఒక అంశంగా నీతిని గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి నీతిని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఇక్కడ దేవుని ఒక వాక్యం చెప్తుంది, మనుష్యులు ఎదుట మనం కనబడాలని, అంటే ఎలా నీతిమంతులుగా కనబడాలని మనం ఏది చేయటానికి ప్రయత్నం చేయకూడదు. ఖచ్చితంగా చెప్తున్న మనుషులకు కనబడవలని వారి ఎదుట మీ నీతి కార్యములను చేయకుడి. ఎందుకంటే అలా చేయడం వల్ల దేవుని దృష్టిలో మనం అనీతిమంతులంగా మార్చబడతాం అన్నాడు కదా. లేని ఎడ్ల పరలోకమందున మీ తండ్రి ఎద్ద మీ ఫలము పొందరు. హల్లెలూయా. దేవుని ఎదుట, దేవుని దగ్గర మనకున్నటువంటి ఆ యొక్క ఫలాన్ని మనం సంపాదించుకోవాలి అంటే మనం మనుష్యులకు కనబడే నీతిమంతులంగా ఉండటం అన్నది దేవుని యొక్క ఉద్దేశం కానే కాదు. హల్లెలూయా. హల్లెలూయా. అలా ఉంటే ఆ నీతి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోదు. అబ్రహాము గురించి దేవుడు ఒక మాట చెప్తాడు, మనందరికీ తెలుసు. అబ్రహాము నమ్మెను ఎవరిని? దేవుని. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. ఈ మాట మనం అబ్రహాము గురించి ఆదికాండం 15వ అధ్యాయంలో చదువుకుంటాం. అక్కడ మాట్లాడబడినటువంటి మాటలో ఉద్దేశం ఏంటి? అబ్రహాము దేనిని నమ్మటం ద్వారా ఆ నమ్మకం అతనికి నీతిగా ఎంచబడింది. ఆ నమ్మకంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అన్నది రాత్రికాల సమయంలో ఒక 2 నిమిషాలు ధ్యానం చేయడానికి ప్రయత్నించాను. నమ్మకము అన్న మాటను దేవుడు అబ్రహాముకు బిడ్డలను ఇవ్వక ముందు పలికినటువంటి మాట. కానీ అబ్రహాములో దేవుడు ఏమి చూసి ఆ మాటను చెప్పాడు అంటే, అబ్రహాము ఏమీ లేనప్పుడు దేవుని యొక్క మాటను నమ్మి ఆయన పిలిచిన దగ్గరకు వెళ్ళి ఆయన చేయమన్న పనులన్నీ చేశాడు. హల్లెలూయా. ఏదైనా మనకి ఇవ్వాల్సిన వాళ్ళు, సపోజ్ ఒక 100 రూపాయలు ఇస్తాను, నువ్వు వచ్చి పలానా పని చెయ్యి అని చెప్పినప్పుడు అవసరం కొంత ఆయన వచ్చి ఆ పని చేసిన తర్వాత మరలా ఇంకొక పని చెప్పి ఇస్తాను, నువ్వు ఆ పని చేయి అన్నప్పుడు 1-2 పనులు చేస్తాడు. 3వ పని దగ్గరికి వచ్చేసరికి ఇంక ఈయన ఇచ్చేటట్లేడు, ఈయన ఇస్తానని అబద్ధం ఆడుతున్నాడు అనుకుంటారు. కానీ అబ్రహాము తన యొక్క ముసలితనంలో కూడా దేవుణ్ణి నమ్మాడు. హల్లెలూయా. ఏంటి ఆయన నమ్మకంలో ఉన్నటువంటి బలము ఏంటి అంటే, దేవుడు నాకు ఇవ్వగలడు అని విశ్వసించడం. రెండవదిగా మనం చూసినప్పుడు దేవుడు ఇస్సాకుని ఇచ్చిన తరువాత ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు ఇస్సాకుని బలిగా అర్పించమని అడిగినప్పుడు ఆయన దేవునికి ఏమాత్రం వెనుకాడకుండా ఆయనకు అర్పిస్తాడు. ఆ అర్పించిన అర్పణను బట్టి దేవుడు ఆయనను తన స్నేహితుడికి ఎన్నిక చేసుకున్నాడు. ఈ మాటల్లో ఉద్దేశం, లేదంటే ఈ మాటల్లో ఉన్నటువంటి ఆలోచన ఒకసారి నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. దేవుడు అడిగినప్పుడు వెనుకాడకుండా అబ్రహాము ఇచ్చాడు అంటే కారణం ఏంటంటే దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసించాడు. దేవుని ఎడల నమ్మకం కలిగినటువంటి వానిగా ఉన్నాడు. అయితే దేవుని ఎదుట నమ్మకాన్ని కోరుకున్నాడు కానీ మనుష్యుని ఎదుట నమ్మకాన్ని ఆయన కోరుకోలేదు. హల్లెలూయా. ఎంతో మంది ఆయన్ని వెక్కిరించి ఉండొచ్చు. దేవుడు తనకి పిల్లల్ని ఇస్తాడని అబ్రహాము వేచి ఉన్నాడు అన్న విషయంలో చాలా సార్లు ఆయనకి అవమానం ఎదురయ్యుండొచ్చు.
తన భార్య 2-3 సార్లు తనని వ్యతిరేకిస్తూ తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క హాగరుతో వెళ్ళమన్నప్పుడు అబ్రహాము వెళ్ళినప్పుడు కూడా ఆయనకు విశ్వాసం ఎవరి మీద ఉంది? దేవుని మీదే ఉంది. ఎందుకంటే హాగరు వల్ల పుట్టిన సంతానాన్ని నీ సంతానము నువ్వు వెంచొద్దని దేవుడు చెప్తాడు. హల్లెలూయా. అలాంటి స్థితిలో కూడా అబ్రహాము దేవుని నమ్మాడే తప్ప మనుషుల దగ్గర మెప్పు కోసం ప్రయత్నము చేయలేదు. కనుక అటువంటి నీతిని దేవుడు కోరుకుంటున్నాడు. చాలా చాలా విధి విధానాలను మనం గమనించినట్లయితే లోకంలో మనల్ని ఎవరైనా మెచ్చుకుంటున్నారు, మనం గొప్పవారు అని ఎవరైనా పొగుడుతున్నారంటే అక్కడ మంచి వారిగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇక్కడ ఈ మాటనే యేసుక్రీస్తు వారు 2వ వచనంలో అంటాడు కదా, కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయలోగన నీ ముందర బోర ఊదింప వద్దు. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచి నువ్వు ముందుకు వెళ్ళేటప్పుడు అది నీ జీవితానికి నీతిగా ఎంచబడాలి అంటే దేవుడు మెచ్చుకునేవానిగా నువ్వు ఉండాలే తప్ప మనుష్యులు మెప్పు కోరి నువ్వే పనిని చేయకూడదు అన్న విషయాన్ని చెప్తూ నీ ముందర బోర ఓదింప వద్దు. నువ్వు చేయబోతున్నటువంటి ఆ కార్యం చూడండి, వేషధారుడు సమాజ మందిరములో వీధులలో చేయులో ఉన్న ఇది వేషధారణ, దేవునికి వ్యతిరేకమైనది. దీన్ని దేవుడి నీతిగా ఎంచు. ఇది మనము భూమి మీద ప్రతిఫలాన్ని ఆశించి చేస్తున్నటువంటి పని. భూమి మీద ప్రతిఫలాన్ని ఆశించి చేసే ఏ పనిని దేవుడు నీ విషయంలో నీతిగా ఎంచు. నువ్వు చేసే పనిని బట్టి దేవుడు నిన్ను సర్టిఫై చేయాలి. అబ్రహాముని ఎవరు సర్టిఫై చేశారు? అబ్రహాము దేవుని నమ్మారు, అది అతనికి నీతిగా ఎంచబడాడు. ఒకసారి ఆదికాండము 15వ అధ్యాయానికి మనం వెళ్దాం. ఆదికాండము 15వ అధ్యాయం 5వ వచనాన్ని, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుట నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. హల్లెలూయా. ఎవరు ఇచ్చారు నీతిగా? దేవుడు ఇచ్చాడు. దేవుని చేత సర్టిఫికెట్ పొందాడు. ఏమని? నీతిమంతుడు అని. హల్లెలూయా. దేవుని చేత సర్టిఫై చేయబడినటువంటి వారు ధన్యుడు. మన నీతి దేవుని ఎదుట రుజువు పరుచుకునేదిగా ఉండాలి. అందుకే మత్తయి సువార్తలో కూడా మనం చూస్తాం కదా, 5వ అధ్యాయంలో 16వ వచనంలో మనకు తెలుసు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి. అంతేగాని మనుషులు మెచ్చుకోవాలి నిన్ను అని చెప్పి నువ్వే కార్యాన్ని, మనుషులు నిన్ను బట్టి నీ దేవుని కనపరిచే రీతిగా నీ క్రియలు ఉండాలి. ఆయన అంటున్నాడు కదా, మనం చేసే ప్రతి కార్యంలో నీవైతే ధర్మము చేయనప్పుడు 6వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నాను, నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. హల్లెలూయా. మనలో ఎంతటి రహస్య భావం కలిగి ఉండాలి, ఎంతటి దేవునిని కనపరిచే విధానం కలిగి ఉండాలి అన్నది ఈ యొక్క వాక్య భాగంలో మనం చూడడానికి దేవుడు కృప చూపుతున్నాడు. ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మనకి అర్థమవ్వాల్సింది ఏంటి అంటే, మనం ఏ పని చేసినా ఆ పనిలో నుంచి లోక సంబంధమైన ఆశీర్వాదాన్ని ఆశించడానికి ప్రయత్నం చేయకూడదు. చాలాసార్లు లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం కోసం వాళ్ళు మనల్ని గొప్పగా ఎన్నిక చేస్తారు, ఈ టీవీలో మనం కనబడతాం, లేదంటే వీళ్ళు మన గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటారు. అలాంటి వాటి కోసం మనం ఏ కార్యం చేసినా అది దేవుని సన్నిధిలో నీతిగా ఎంచబడదు. దేవునిని నిన్ను బట్టి కనపరిచే అనుభవాన్ని నువ్వు దేవునికి తీసుకొచ్చినప్పుడే అదే నీ జీవితంలో దేవుడు లెక్కించడానికి
ఇష్టపడుతున్నట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ భూమి మీద మనం అలాంటి కార్యాలు చేసే వారంగా ఉండాలి. సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే 22వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాటను మనం చదువుతాం. అక్కడ దానమును గురించి సొలొమోను చాలా చక్కటి మాటను తెలియజేస్తాడు. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ఇస్తాడటండి? దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెనను పొందును. ఇక్కడ ఈ మాటలో ఒక సంపూర్ణమైన అర్థం ఉందండి. మనం చాలా సార్లు మన దీనులైనటువంటి వారిని వెతికి ఇస్తూ ఉంటాం. మనం ఇచ్చేది కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు. మనం చేస్తున్న సహాయము ఎదుటి వారికి లేదంటే ఆ ప్రక్కన ఉన్న వారికి తెలియాలని మనం చేయకూడదు అన్నది దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. అలాంటి ఉద్దేశంతో దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రుడికి ఇస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. తన ఆహారంలో నుంచి ఇచ్చేటప్పుడు ఆయన ఎలా ఉండాలంటే తను ఏ చేతితో ఇస్తున్నాడో ఆ చేతిలో ఏమిచ్చాడు అన్నది ఈ చేతికి తెలియకూడదు. కొంతమంది ఉంటారు, చాలా మంది ఎలా ఉంటదంటే వారి జోబులో ఎంత డబ్బులు ఉన్నాయో వాళ్ళకి తెలియదు, కానీ ఇచ్చేటప్పుడు ఆ జోబులో చేపెట్టి ఇలా తీసి వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతారు. వాళ్ళ జోబులో ఎంత డబ్బులు ఉన్నాయో వారికి తెలియదు, ఎందుకంటే ఎంత ఖర్చు పెట్టారో వాళ్ళకి తెలియదు కనుక చూసుకోరు. ఇచ్చినప్పుడు కూడా ఎంత ఇచ్చారు అన్న దాన్ని కూడా వారు చూసుకోరు. అలా చేసేటటువంటి ఆ మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆ మనస్సుని, ఆ కార్యాన్ని నీతిగా ఎంచుతాడు. ఈరోజు భూమి మీద నీతిమంతులుగా తీర్చబడే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని చేత నీతిమంతులుగా ఎంచబడడానికి ఒక మార్గాన్ని మనం కనుగొనాలి అని మీరు ఆలోచన చేస్తున్నట్లయితే, యేసుక్రీస్తు వారి భూమి మీదకి నరావతారిగా వచ్చి ఆయన ఎంత ఇవ్వగలడో అంత ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. హల్లెలూయా. దేనిలోనూ కూడా ఆయన ప్రతిఫలం ఆశించి చేయలేదు. తండ్రి మన కోసం ఎంత గొప్ప త్యాగాన్ని చేశాడంటే తన అద్వితీయ కుమారుని భూమి మీదకి మరణించడానికి పంపించేశాడు. ఇది చాలా గొప్ప త్యాగం అని నేను చెప్పగలను. మనం అలా చేయగలమా? అబ్రహాము దేవుడు అడగగానే తన ఒక్కగానొక్క కుమారుని మరణానికి అప్పగించాడు. అది అబ్రహాము దేవుని యొక్క ఉన్నతమైన కార్యాన్ని చూడటానికి ఆశపడ్డాడు గనుక చేయటానికి ఇష్టపడ్డాడు. ఆ రోజు అబ్రహాం ఆ కార్యం చేసినప్పుడు ఆయన చూసే మనుషులు ఎవరు ఆ చుట్టుపక్కల లేరు. ఓహో, అబ్రహాం ఎంత గొప్ప పని చేశాడని చెప్పుకునే మనుషులు ఎవరు ఆయన చుట్టుపక్కల లేరు. వారి కోసం ఆయన చేయలేదు. దేవునికి తనకి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ లో ఆయన తనను చూసినప్పుడు నీతిగా ఎంచాలి అని ఆశపడ్డాడు. ఆ దేవుని ఎదుట నీతిగా నిలవబడటానికి ఆ ప్రయత్నాన్ని చేశాడు. ఈరోజు మనం కూడా దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడటానికి మాత్రమే ప్రయత్నం చేయాలి. 4వ వచనంలో అన్నాడు కదా 6వ అధ్యాయంలో, అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. ఆయన ఎక్కడి నుంచి మనల్ని చూస్తున్నాడంటే రహస్యమందు నుండి చూస్తూ ఉన్నాడు. అపోస్తలుల కాలంలో జరిగిన ఒక చిన్న విషయాన్ని, అపోస్తలుల కార్యాలు మరి మనం ఒకసారి తెరవగలిగినట్లయితే 20వ అధ్యాయము 35వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మీరు ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ గ్రంథకర్త చెప్తున్నటువంటి ఒక చక్కటి విషయం ఏంటి అంటే, నేను మీ ఎదుట ఒక మాదిరికరమైన జీవితాన్ని ఉంచాను. అదేంటంటే పుచ్చుకున్నటి కంటే ఇచ్చుట ధన్యము అని చెప్పినటువంటి ఆ మాటను అనుసరించి నేను అన్ని విషయాల్లో ఏమంటాడంటే అక్కడ 35వ వచనం మనం కొంచెం జాగ్రత్తగా చదవగలిగినట్లయితే, మీరును ఇలా ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెను. హల్లెలూయా. మన జీవితంలో ఒక నీతి కార్యం మనం చేయాలి అనుకుంటే
అది యోగ్యులైన వారికి మనం సహకరించి సహాయం చేసేదిగా ఉండాలి. యోగ్యులైనటువంటి వారు అన్న మాటలో ఒక ఉద్దేశాన్ని చెప్తారు. యోగ్యులైనటువంటి వారు అంటే మన తాహతకు తగినటువంటి వారు, యోగ్యులైనటువంటి వారు అంటే మనకన్నా ఉన్నతమైనటువంటి వారు అన్న దేవుని యొక్క ఉద్దేశం కాదండి. యోగ్యులైనటువంటి వారు అంటే మనం చేయబోతున్న సహాయానికి ఆ రీతి అవసరత కలిగినటువంటి వారు. ఈరోజు కరోనా వ్యాధితో దేశమంతా చాలా వేదన బాధలు కలిగి, ఉద్యోగాలు లేక ఇళ్లలోనే జనాలు ఉంటూ, ఆహారానికి డబ్బులు లేక ఎవరైనా ఆహారం ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పూట ఆహారాన్ని తెచ్చుకుందామని ఎదురు చూసేటటువంటి ప్రజలు దీనాతి దీనమైన స్థితిలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు చూసినప్పుడు నాకు అనిపించినటువంటి ఒక విషయం, చాలా మంది నాయకులు వచ్చి వారికి ఆహారాన్ని పంచుతున్నారు. నాయకులు దేనికి పంచుతున్నారంటే వారి నాయకత్వాన్ని నిలుపుకోవడం కోసం. అది వారి జీవితాల్లో నీతిగా ఎంచబడేది కాదు. ఎందుకంటే అది ప్రతిఫలం ఆశించి చేసేది. ఏ ప్రతిఫలము ఆశించకుండా చేసేదే ధర్మ కార్యము అవుతుంది. దానినే దేవుడు నీతిగా ఎంచుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో అలాంటి కార్యము చేయడానికి ఇష్టపడుతున్నావు. కొన్ని స్థలాల్లో కొంతమంది పంచుతున్నారు. ఎవరయ్యా పంచుతున్నారంటే తెలియదండి, ఒక ఆయన తీసుకొచ్చి బస్తాతో మాకు ఇచ్చాడు, ఎవరికైనా పేదలు పంచడాన్ని చెప్తున్నారు. ఆయన తన అడ్రస్ చెప్పడానికి ఇష్టపడలేదు, కానీ తను చేయాలనుకున్న సహాయాన్ని మాత్రమే చేశారు. ఇది దేవునికి కావాల్సిన గొప్ప కార్యం. అది యోగ్యమైనటువంటి వారు చేయాల్సిన, యోగ్యులైనటువంటి వారికి చేయాల్సిన. ఈరోజు చాలా విషయాల్లో దేవుని దృష్టిలో మంచివారి ఉండాలని మానవుల ఆశపడటం లేదు. మనుషుల దృష్టిలో మంచివాళ్ళు అనిపించుకోవాలని ఈ భూమి మీద నటిస్తున్నారు. అది దేవుని యొక్క దృష్టిలో ఒకరోజు మనం లెక్క అప్పగించుకోవాల్సిన అవసరం ఉంది. మనం దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉండాలి. అలా ఉండాలి అంటే మనం చేసే ఏ కార్యం ప్రతిఫలాన్ని ఆశించేదిగా. దేవుడు మనలను అడిగినప్పుడు మనం ఇవ్వము అనడానికి మనం యోగ్యులము కాదు. మన జీవితం ఆయన అడిగితే దాన్ని ఇవ్వను ప్రభువా అని అనడానికి మనం యోగ్యులము కాదు. ఇది తెలిసిన మనము, ఈ నిజాన్ని ఎరిగిన మనం ఏ విషయంలో దాచుకోగలము, ఏ విషయంలో దాగగలము. కనుక దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆయన దృష్టిలో మనము నీతిమంతులంగా నిలిచేవారంగా ఉండాలి అంటే ఆయన దృష్టికి మనం చేసిన కార్యము నీతిగా ఎంచబడాలంటే ఆయన అంటున్నాడు కదా, మన క్రియలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనుష్యులకు కనబడవలనని మీరు వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకూడదు. హల్లెలూయా. చేయకుండా జాగ్రత్త పడాలి. చేయకుండా ఉండాలి. చేయకుండా ఉండటానికి జాగ్రత్త కూడా పడాలి. చాలాసార్లు మనుషులను బట్టి, మన చుట్టూ మనం పొగిడే వారిని బట్టి మనం చూసి చాలా మంచి పనులు చేయడానికి, వారికి ఇష్టమైన పనులు చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. అది మన జీవితంలో ఒకరోజు పర్వత రాజ్యంలోకి వెళ్ళినప్పుడు మనం లెక్క ఎన్నిక చేసుకుని, దేవుడు ఏంటి నేను పలానా రోజు చేసింది చదవట్లేదు అని మనం అనుకోవచ్చు. దాని గురించి మనం అడిగితే ఆయన ఏం చెప్తాడో తెలుసా, అది నా కోసం నువ్వు చేసింది కాదు, నీ కోసం నువ్వు చేసుకున్నది కనుక ఇక్కడ లిఖించబడదు అని దేవుడు చెప్పే ఒక దినం మనం ఎదుర్కోబోతుంది. అలాంటి అనుభవానికి మనం వెళ్లకుండా ఉండాలంటే ఈ రాత్రికాల సమయంలో విక్రాంతో తెలియజేసేటువంటి మాట అంటే, మనుషులు ఎదుట కాకుండా దేవుని దృష్టికి మనం ఎన్నిక చేయబడినటువంటి వారుగా ఉండాలి అంటే, మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందుదురు అన్నటువంటి ఆ మాటలో మనం పారివాద స్థలంలో ఉండాలంటే మన క్రియ ఎలా ఉండాలంటే, వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయలాగన నీ ముందర బోర ఊదింప వద్దు. ఇదిగో ఇచ్చేస్తున్నాను అని డొక్కు కొట్టించుకునే అనుభవానికి మనం వెళ్ళకూడదు అన్నటువంటి విషయాన్ని వారు చెప్తున్నారు. వారు తమ ఫలం పొందుదురని నిశ్చయముగా మీతో చెప్పుచున్నారు. ప్రతి దానికి ఫలితం ఉంటుంది. వారి వారి క్రియలు చొప్పున ఫలముని ఇస్తానని ప్రకటన గ్రంథంలో, మరి బైబిల్ క్రొత్త నిబంధనలో చాలా సార్లు, పాత నిబంధనలో చాలా సార్లు ఈ మాటను మనం చదువుకున్న ఫలమును బట్టే మనం పొందే ఫలము మన క్రియలను బట్టే. మన క్రియలు ఎలా ఉంటాయో ఆ ఫలమే మనం పొందుతాం. కనుక తమ
ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. నీవైతే ఖచ్చితంగా నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవైతే చేయనప్పుడు నీ ధర్మము రహస్యంగా ఉండాలి. ఏ కార్యమైనా, ఏ మంచి కార్యము చేయాలి, బైబిల్ అనుసరించి యేసు క్రీస్తుని మాదిరికరంగా చేసి చూపించిన ఏ కార్యము చేయాలనుకున్నా అది నీవు ప్రతిఫలాన్ని ఆశించేదిగా ఉండనే ఉండకూడదు. నువ్వు ఎప్పుడైతే అలాంటి నిస్వార్థమైన కార్యంగా దాన్ని చేస్తావో, ఆయన అంటున్నాడు కదా, అలాంటి కార్యానికి రహస్యం ముందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. తండ్రి ఇచ్చే ప్రతిఫలం కోసం మనం చూద్దాం, కానీ ఈ భూమి మీద మనుషులు ఇచ్చే ప్రతిఫలం కోసం మనం చూద్దాం. మనుషులు ఈరోజు మనం పెడితే మనం మంచివారు, పెట్టకపోతే చెడ్డవారు. కానీ దేవుడు మన క్రియలు వన్స్ ఆయన రాయటం మొదలు పెడితే, రాసేస్తే అది ఎవరు చెప్పలేదు. దేవుడు వాక్యం చెప్తుంది కదా, ఏమాత్రం అది చెరపబడడానికి వీలు. కనుక మనము పరలోక రాజ్యంలో మన ధనమును కూర్చుకునే అనుభవానికి మనం వెళ్దాం. మన ఫలమును దాచుకునే అనుభవానికి మనం వెళ్దాం. శుక్రవారం ఉపవాసం ఉండి నువ్వేం మంచి కార్యం గురించి నువ్వు మాట్లాడుకోగలిగావు, లేకపోతే దేవుడు నీతో ఏ మంచి కార్యం గురించి మాట్లాడాడు అని నువ్వు ఒకసారి ఆలోచన చేసుకుంటే, నీ జీవితంలో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నువ్వు నీతిమంతునిగా ఎంచబడటానికి, నీతిమంతురాలుగా తీర్చబడటానికి ఆయన దృష్టిలో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలో ఆయన నీతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము దేవుని నమ్మిన కార్యము నీతిగా నమ్మిన కార్యము. ఒకసారి ఆలోచన చేయండి. నమ్మటం అంటే అక్కడ ఆ ఉద్దేశంలో ఉన్నటువంటి ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్న ఆలోచన. అబ్రహాముకు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం తను పొందుకుంటానని చివరి వరకు ఆ యొక్క దేవుని వైపు చూశాడే కానీ ప్రతిఫలం కోసం ఎదురు చూడలేదు. చేస్తాడు అనే నమ్మకంతో ఆయన ముందుకు వెళ్ళాడు, దేవుని వైపు చూస్తూ నడిచాడు, దేవుని మాటను విన్నాడు. అలాగే నువ్వు కూడా ప్రతిఫలం ఆశించకుండా దేవుని మాటను వింటూ నడిస్తే అప్పుడు నీ జీవితంలో నీ క్రియలు దేవుని ఎదుట నీతిమంతునిగా ఎంచబడతాయి. ఈ రాత్రి కాల సమయంలో అలాగ తీర్చబడాలని ఆశపడుతున్నట్లయితే దయచేసి ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు సంపూర్ణంగా అప్పగించుకుని ప్రార్థనతో, అయా నేను చేసే వాటిలో నీకు వ్యతిరేకమైన, నీ దృష్టికి విరోధమైనది నాకు తెలియచేయడం, అలాగనే నేను నీతిమంతునిగా ఎంచబడగలగటానికి ప్రయత్నం చేసే కృప దయచేయమని ప్రార్థించాను. అబ్రహాం బైబిల్ గ్రంథంలో మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ వింటూ ఉంటాం. ఏంటి ఆ విషయం అంటే, మనము చేసే క్రియలను బట్టి మనం నీతిమంతులుగా ఎంచబడటం, దేవుని యొక్క ఉచితమైన కృప చేత మనం నీతిమంతులుగా ఎంచబడుతున్నాం. హల్లెలూయా. అది ఎవరికైతే వస్తుందో వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఈ క్రియలను బట్టి కాకుండా దేవుడు తన కృపను బట్టి నేను నీతిమంతునిగా ఎంచితే చాలా అదృష్టం. అలా ఎంచబడులాగున నీ ప్రవర్తన మార్చుకోవడానికి ప్రయత్నించాం. దేవుడి మంచి మాట మన వెనుకల్లో దేవుడు కల్లోచుకుని ప్రార్థన చేద్దాం. హైదరాబాద్ మౌలాలియాలో కొంచెం ఎక్కువగా ఉంది కరోనా. మౌలాలియా లక్ష్మీపూర్ వెళ్ళే కదా ప్రాంతానికి, ఆ ఏరియాలో. ఓకే. తండ్రి పరిశుద్ధమైన దేవానికి గొప్ప నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి ఇంతవరకు మా యొక్క జీవితాల్లో అలాంటి ప్రతికూల పరిస్థితులు మీరు చూశారు కనుకనే మీరు నాతో మాట్లాడారని నేను నమ్ముతున్నాను ప్రభా. నా వలే నాతో మాట్లాడారు అనుకున్న ప్రతి బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాను. అయ్యా విన్న వాటిని విని ఇది ఇంతే విడిచిపెట్టే వారంగా కాకుండా, యేసయ్య నాతో మాట్లాడాడు, నేను మార్చబడాలి అనే ఒక తపన కలిగినటువంటి వారంగా మేము ఉండడానికి సహాయం చేయండి. దుష్టులు మా ఆత్మీయ జీవితంలో ఏదైతే మేము నిలబడి చేయాలనుకుంటున్నామో, నిలకడగా ఉండాలనుకుంటున్నామో దాన్ని తొట్టిల్లకు చేయకుండా వాడి క్రియలు యేసునామములో బంధించబడ్డగా ఆయన అనిపిస్తున్నాను. ఆయా నీ సన్నిధిలో మేము నీతిమంతులుగా తీర్చబడాలి. నీ నీతిని రాజ్యంలో వెతికే వారంగా మేము ఉండడానికి సహాయం చేయండి. నీ నీతిని మేము వెతకాలి అంటే అసలు నీతి అన్నది మేము తెలుసుకోవాలి కనుక ఒక్కొక్కటి మీరు మాతో మాట్లాడుతూ ఉండగా వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వాటిని మా హృదయంలో భద్రపరుచుకునే శక్తిని మాకు దాయిచేయండి. అయితే మనుషులు ఎదుటి కానీ అయితే మరి ఏదో ఈ లోక సంబంధమైన ఆశ కలిగి మేము ఏ కార్యం చేయకుండా లాగునా అయితే నీవైపు చూస్తూ ప్రతిఫలం ఇచ్చి కృప చూపించే గొప్ప దేవుడవు నీవు చూపకపోతే ఈ భూమి మీద మాకు నీతి అన్నది ఉండదన్న మాటను గుర్తెరిగిన వారమే ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. అయా యోహాను భక్తుని యొక్క మాటల గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నప్పుడు
యోహాను యొక్క నీతి పరలోక రాజ్యంలో మురికి గుడ్డ వంటిది అని మాట్లాడినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. అయా, అంత నీతిమంతుడు ఈ భూమి మీద నిందారహితుడిగా జీవించిన యోహాను యొక్క జీవితమే అంత భయంకరమైన అనీతిమంతమైనటువంటి మురికి గుడ్డగా మార్చబడుతూ ఉందంటే, అయా మరి మాలాంటి వారి జీవితం ఏ పాటికి ప్రభా? నీ కృప మాత్రమే మమ్మల్ని నీతిమంతులుగా మార్చగలదు. నీ కృప మాత్రమే మమ్మల్ని రక్షించగలదు. కనుక నీ కృపకే మమ్మల్ని అప్పగించుకుంటున్నాను. సహాయం చేయండి. నీ కృప లేనిదే ఒక క్షణమైనా మేము బ్రతకలేము. నీ కృప చేత ఈ భూమి మీద మాకు జీవనాన్ని ఎలాగైతే మీరు అనుగ్రహించారో, అలాగే పరలోక రాజ్యపు జీవనంలో కూడా ఆయా మేము వారసులను కొనడానికి యేసునామములో సహాయం చేస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో కరోనా భయంతో దేశం అంతా గడగడలాడుతుంది ప్రభా. ఎవరికి ఆ భయం అంటే, ఆయన వాక్యం సెలవిస్తుంది, ఆందోళన చెందొద్దు అని, భయపడొద్దు అని, దిగులు చెందొద్దు అని. ఎందుకంటే నేను లోకమును జయించి ఉన్నానని యేసు క్రీస్తు మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏ దిగులు నీ గుడారము సమీపించదు అని. అవును ప్రభా, నీ కంచె, నీ కాపుదల మాకు తోడుగా ఉన్నాయి. నీ రక్తపు కంచెను మాకు వేసావు ప్రభా. అయితే మా యొక్క అస్వస్థతకు కారణమైన ప్రతి వ్యాధిని ప్రభా నీవు శిలువలో జయించావు. అయా, నీ గాయములలో మాకు స్వస్థతనిచ్చావు ప్రభా. ఆ దెబ్బలలో ఉన్న స్వస్థత యేసు నామములో నీ బిడ్డలందరి మీద ఉందని అయ్యా నిన్ను ఎరిగిన వారు నమ్మి విశ్వాసంతో అబ్రహాము వలె నీతిమంతులుగా తీర్చబడడానికి సహాయం దయచేయండి. నమ్ముటి నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఈ కరోనా మమ్మల్ని ఏమి చేయదు. అయ్యా, మా జీవితంలో కరోనా ఒక వ్యాధిగా పరిగణింపబడింది అంటే నీ సన్నిధిలో నుంచి మేము దూరమైనట్లే ప్రభు. కనుక నాయన, నీ యొక్క సన్నిధిని, నీ చేతులను విడవక నీ కృప పొందే భాగ్యము మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామములో అయితే ఎంతమంది అయితే అంగీకరించబడుతున్నారు, యేసు క్రీస్తుని వారి సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారు, వారి హృదయాలకు, వారి కుటుంబ గోడలకు, గుమ్మాలకు నీ రక్తమును ప్రోక్షించిన ఆయన నీ కంచెను కవచంలో వేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా మౌలాలి ప్రాంతంలో ఉన్న మా ప్రియుల చుట్టూ నీ కంచెను వేయించి అయా, నీ కుమారుడు ఏ బలహీనతతో గడిచిన జనాల్లో బాధపడ్డాడు, ఆ భయంకరమైన వ్యాధి నుంచి విడుదల పరిచావు ప్రభు. గొప్ప స్వస్థతనిచ్చావు. అయ్యకి ఎన్నటికీ వారి చుట్టూ ఏ తెగులు సమీపించదని అయ్యకు ప్రభు వారిని ఎరిగిన బిడ్డలు అయ్య తండ్రి వారి కోసం చేస్తున్న ప్రార్థనలు కంచెగా మార్చబడుతున్నాయని వారు గుర్తెరగడానికి సహాయం చేయండి. అక్కడున్న బంధుమిత్రులు అందరూ రక్షణ పొందారు, అందరూ రక్షింపబడాలి. సహాయం ప్రాముఖ్యంగా ఈ సమయంలో మాతో ఉన్న రమణ గారిని బట్టి మీకు వందనాలు. ఆయన కుమారుని దీవించని ఆశీర్వదించండి. నీ కుమారుని చుట్టూ నీ కంచెను వేయండి. ధనలక్ష్మమ్మను దీవించని ఆశీర్వదించండి. ఆయన తండ్రి జ్యోత్స్నాన్ని దీవించని ఆశీర్వదించండి. ఆయన జీవన్ కార్తీక్ని దీవించని ఆశీర్వదించండి. అయ్యా, వారి ఇరు వర్గాల కుటుంబాలు అయ్యా తన రక్షణ అనుభవంలోనికి నడుచులాగా యేసు నామములో దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఈ మాటలు వింటున్నటువంటి వారు, ఈ యొక్క ప్రోగ్రామ్ ని చూస్తున్నటువంటి వారు యేసు నామములో దీవించబడును గాక. ఏ బలహీనత వారి మీద ఏలుబడి చేయబడి యేసు నామములో లయపరిచి ఈ శక్తి చేత, నీ బలము చేత నీకు నీవే మహిమ పొందమని యేసు గొప్ప నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మరణస్తులను క్షమించిన ప్రకారం మరణములను క్షమించండి. శోధనలో తేకాకి తప్పించు. ఎందుకనగా రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక ఆశీర్వాదం తల్ల వచ్చిన బిడ్డలకు ప్రోగ్రాం చూస్తున్నటువంటి వారికి ఆయన మహిమ కలిగిన సరిది సమాధానం ఇది మొదలు నిరంతరము సదాతోడి నడిపించునుగాక. యేసు రక్తమే చేయండి, శిలువ రక్తమే చేయండి. ప్రభు యేసు నామమున సంపూర్ణ విషయం వాద క్రీడకు అలంకరించిన ఆశ్రమం కలుగుగాక.